ఈరోజైతే మనం మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి, అందులో ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర, మిరియాల పౌడర్, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు ఈ ఐటమ్స్ అయితే మనం తీసుకోవాలి. చూడండి, అందులో ఎండుమిరపకాయలు వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత వెల్లుల్లిని కచ్చడాపచ్చడాగా దంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేగించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేయాలి, పెప్పర్ పౌడర్ వేసేయాలి, పెప్పర్ జీలకర్ర రెండు మిక్స్ పౌడర్ చేసుకొని వేసేయాలి. తర్వాత కొన్ని నానబెట్టుకున్న మనం చింతపండు నీళ్ళు వేయాలి, వేసి బాగా కలియబెట్టాలి. మనకి సరిపడా ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపెట్టి మనకు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. సో తెల్లిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.